హాయ్ అండి. రాండమ్ తెలుగు లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియో అండి. నిన్న వైకుంఠ ఏకాదశి కదా! మీకు మీ కుటుంబ సభ్యులకందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలండి. న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత మేమైతే తిరుపతి వెళ్ళొచ్చామండి. ఆ వ్లాగ్‌ని కూడా ఇందులోనే షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఉదయం లేవగానే బయట పని మొత్తం కంప్లీట్ చేసుకుని స్నానం చేసి పూజనైతే చేసుకున్నానండి. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత టెంపుల్‌కి అయితే వెళ్ళి వచ్చాము. ఆ వీడియో క్లిప్స్‌ని అయితే ఏమీ తీయలేదు. వైకుంఠ ఏకాదశి శుక్రవారం వచ్చింది కదండీ! పూజ చేసుకోవడం అయిపోయిన తర్వాత గడప దగ్గర కూడా పూజ చేసుకున్నాను. నేను ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ కిచెన్‌ని నీట్‌గా ఎలా సర్దుకుంటాననేది మీతో షేర్ చేసుకుంటానండి. జర్నీలో తినడానికైతే కొంచెం పులిహోర, దద్దోజనం అయితే చేశానండి. అవి చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత కిచెన్ మొత్తం ఒకసారి తుడిచేసి సింక్‌లో ఉన్న అంట్లన్నిటిని క్లీన్ చేసుకున్నానండి. డైలీ వంట చేసేటప్పుడు కావాల్సినవన్నీ ఫస్ట్ అయితే తీసి కౌంటర్ టాప్ పైన పెట్టుకుంటూ ఉంటానండి. అవి వేయడం అయిపోయిన తర్వాత తీసి ఎక్కడివక్కడ సర్దుకుంటూ ఉంటాను. అక్కడే వదిలేస్తే చూడడానికి నీట్‌గా ఉండదు. ఒకేసారి వంట మొత్తం అయిపోయిన తర్వాత సర్దుకోవచ్చులే అనుకుంటే ఎంత త్వరగా స్టార్ట్ చేసినా కానీ కొన్నిసార్లు హడావిడి అవుతానే ఉంటుందండి. ఇలాంటి జర్నీస్ టైంలో అయితే ఇంకా లేట్ అవుతుందండి. అప్పుడు సర్దుకునే కన్నా వంట చేసేటప్పుడే ఖాళీ టైంలో సర్దేసుకుంటే టైం సేవ్ అవుతుందని అప్పుడే సర్దేసుకుంటాను. వెళ్ళబోయే ముందు ఒకసారి మళ్ళీ అన్నీ చెక్ చేసుకుని స్టార్ట్ అయ్యామండి. తిరుపతి అయితే లాస్ట్ ఫ్రైడే వెళ్ళామండి. ఫ్రైడే నైట్ అయితే బస్సు ఉంది. నైట్ బస్ ఎక్కితే తెల్లవారుజామున తిరుమలలో అయితే దిగాము. అలిపిరి దగ్గర అయితే దిగి పైకైతే నడుచుకుంటూ వెళ్ళాం. ఇక్కడైతే 4కి స్టార్ట్ అయ్యి కొండపైకి వెళ్ళేసరికి 9:30-10 అయితే అయిందండి. మధ్యలో వెళ్ళేటప్పుడు బానే ఉంది కానీ సగం దూరం వెళ్ళిన తర్వాత అసలు నడవలేకపోయానండి. కొండపైకి నడిచి వెళ్ళడానికి ఫస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు లగేజ్ కౌంటర్ దగ్గర లగేజ్ అయితే ఇస్తారు కదండీ! అవైతే ఇవ్వకుండా డైరెక్ట్‌గా అలానే వెళ్ళిపోయాము. మేము అలిపిరి దగ్గరికి వచ్చేసరికి 3:30 అయ్యిందండి. అప్పటికే లగేజ్ కౌంటర్ అయితే ఓపెన్ చేయలేదు. అప్పటికే క్యూ లైన్ అయితే చాలా ఉంది. లేట్ అవుతుంది అని అలానే బ్యాగ్స్‌తో కొండపైకైతే స్టార్ట్ అయ్యామండి. కొంచెం సేపు నడిచిన తర్వాత నేనైతే నడవలేకపోయాను. ఎందుకంటే నైట్ కొంచెం పులిహోర తిన్నామండి. బస్‌లో అసలు నిద్ర లేకపోవడం వల్ల అదైతే అరగలేదు. బాగా గ్యాస్ ఫార్మ్ అయ్యి అవే తేపులొస్తున్నాయి. ఎక్కువ సేపయితే నడవలేకపోయాను. నార్మల్‌గా నడిచేటప్పుడు బానే ఉంది కానీ, మెట్లెక్కేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించిందండి. మధ్యలో ఆగి బ్రష్ చేసుకొని సోడా అయితే తాగాము. అప్పుడైతే కొంచెం బానే ఉంది. నేనైతే ఎక్కువ సేపు నడవలేకపోయానండి. నార్మల్‌గా నడిచేటప్పుడు బానే ఉంది కానీ, మెట్లెక్కేసప్పుడు బాగా ఆయాసం వచ్చి నడవలేకపోయేదాన్ని. కొంచెం కొంచెం సేపు కూర్చుంటూ నడిచేదాన్ని. మా వారైతే వెనక్కి తిరిగి చూసుకుంటూ, ఆగుతూ అలా అయితే పైకైతే వచ్చాము. ఈ టైంలో వెళ్ళడం అయితే చాలా కష్టంగా ఉండేదండి ఈ క్రౌడ్‌కి. మంచిదనిపించింది అప్పుడు వెళ్లి రావడం. ఫస్ట్ అయితే సంక్రాంతికి ఇంటికి వెళ్ళేటప్పుడు తిరుపతి వెళ్ళి అటునుంచి అటు ఇంటికి వెళ్దాం అనుకున్నామండి. ఆ టైంలో ఎక్కువ సెలవులుంటాయి. క్రౌడ్ ఎక్కువగా ఉంటుందని ఆగిపోయి ముందు వీకెండ్ అయితే బుక్ చేసుకున్నాము. ఈ టైంలో వెళ్ళటం అయితే చాలా ఇబ్బంది పడేవాళ్ళము. అప్పుడు వెళ్ళడమే మంచిదయింది. కొండపైకి నడిచి వెళ్ళేసరికి 9:30-10 అయిందండి. వెళ్ళిన వెంటనే లాకర్ అయితే తీసుకుని అక్కడ స్నానం చేసి ఫ్రెష్ అయ్యి దర్శనానికైతే వెళ్ళాము. సెపరేట్‌గా రూమ్ అయితే తీసుకోలేదు. మళ్ళీ దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత ఇలా స్ట్రీట్ షాపింగ్ అయితే చేశామండి. దర్శనం కూడా త్వరగానే అయిపోయింది. 6 అవర్స్‌లో అయితే అయిపోయిందండి. తిరుపతిలో అయితే ఏమి షాపింగ్ చేయలేదులెండి. బాగా చలిగా ఉండటంతో కొంచెం సేపు అటు ఇటు తిరిగి లోపలికైతే వెళ్ళిపోయాము. అలివేలు మంగాపురం అయితే మార్నింగ్ వెళ్ళాము. అక్కడైతే కొన్ని తీసుకున్నాను. ఏం తీసుకున్నాననేది వీడియో లాస్ట్‌లో చూపిస్తాను. మ్యారేజ్‌కి ముందైతే ఇలా టెంపుల్స్‌కి కానీ, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నచ్చినవి కావాలని మరీ కొనిపించుకునేదాన్నండి. ఎక్కువగా డెకరేషన్ పర్పస్‌వి, లేకపోతే చిన్న చిన్న బొమ్మల్లాంటివి తీసుకునేదాన్ని. అవి తీసుకువెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పెట్టేసేదాన్ని, సర్దేదాన్ని కాదు. అవి సర్దుతూ ఉన్నప్పుడు అమ్మయితే తిట్టేది. ఎందుకలా అంటుందని ఇప్పుడైతే తెలుస్తుందండి. నేను తీసుకువచ్చి ఇప్పుడు నేను క్లీన్ చేసుకొని పెట్టుకుంటుంటే, ఆ టైం కానీ, క్లీన్ చేసి పెట్టడం కానీ అర్థమవుతుంది.
ఏదైనా కానీ మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టే ఉంటుందండి. వాటిని వాడకపోయినా అలానే వదిలేసినా పాడైపోతాయి. అందుకని నేనైతే ఏమీ తీసుకోవట్లేదు ఇప్పుడైతే. చాలా అయితే తగ్గిచ్చేసాను. పెళ్ళికి ముందైతే చాలా తీసుకునేదాన్నండి. మ్యారేజ్‌కి ముందు, తర్వాత ఒకేలా ఉండదు కదండీ! మ్యారేజ్ అయిన తర్వాత వేరే చోట ఉంటాము. ఇల్లు మారాల్సి వస్తుంది. అలాంటప్పుడు చాలా ఇబ్బందయితే ఉంటుందండి. అందుకని కొనడం కూడా తగ్గిచ్చేశాను. క్లీన్ చేసుకొని, సర్దుకుని పెట్టుకోవడం. కొన్నిటిలో అయితే గోడలకు పెయింటింగులు పైన ఊరుకోరు కదండీ! ఎక్కువగా స్టిక్కర్స్ లాంటివి కొంటూ ఉంటాను. అలాంటివి పెట్టినా ఊరుకోరు కదా! అందుకని తగ్గిచ్చేశాను. అలానే దర్శనానికి వెళ్ళే దారిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంటుంది కదండీ! అక్కడ కొన్ని ఫోటోస్ దిగైతే కొంచెం సేపు అటు ఇటు నడిచి లాకర్ దగ్గరకు వచ్చి భోజనమైతే చేశామండి. ఆ రోజు క్రౌడ్ కొంచెం తక్కువగానే ఉంది. అంత రష్‌గా ఏం లేదండి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లేచి ఫ్రెష్ అయ్యి బస్ స్టాండ్‌కైతే వచ్చామండి. బస్ స్టాండ్ నుంచి దిగువ తిరుపతి అయితే వెళ్ళాము. అక్కడి నుంచి అలివేలు మంగాపురం అయితే వెళ్ళామండి. నేనైతే ఫస్ట్ టైమ్ వెళ్ళడం. దర్శనం కూడా త్వరగానే అయిపోయిందండి. 2 చోట్ల కూడా దర్శనాలు చాలా బాగా జరిగాయండి. మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఫస్ట్ టైమ్ అయితే మంగాపురం వెళ్ళడం చాలా బాగుంది. ఎప్పుడు తిరుపతి వచ్చినా కానీ స్వామివారిని దర్శించుకుని ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోయేవాళ్ళమండి. మంగాపురం అయితే వెళ్ళేవాళ్ళం కాదు. లేట్ అవుతుంది అని, ట్రైన్ టైమ్ అవుతుంది అని అలా ఎళ్ళిపోయేవాళ్ళము. ఈసారైతే మంగాపురం కూడా వెళ్ళాము. చాలా బావుంది. అమ్మవారిని దర్శించుకుని బయటకొచ్చిన తర్వాత చిన్న షాపింగ్ అయితే చేశానండి. ఏం తీసుకున్నాననేది నెక్స్ట్ అయితే చూపిస్తాను. కొండపై నుంచి కిందకి దిగేటప్పుడు బస్సులో అయితే చాలా చల్లగా అనిపించిందండి. ఇక్కడ నేను ఏం షాపింగ్ చేశాననేది మీతో షేర్ చేసుకుంటానండి. ఎక్కువైతే తీసుకోలేదు. గుర్తుగా ఉంటుందని కొన్నైతే తీసుకున్నాను. తిరుపతి ఎన్ని సార్లు వెళ్ళినా కానీ డెకరేషన్‌వి తీసుకోవాలని అనుకున్నామండి. కానీ కుదరలేదు. ఇప్పుడైతే తీసుకున్నాము. దర్శనం నుంచి బయటికి రాంగాల్నే ఇలా స్వామివారి విగ్రహాలైతే అమ్ముతున్నారండి. చూడగానే తీసుకోవాలనిపించింది. రెండైతే తీసుకున్నాము. ఈ 2 స్వామివారి విగ్రహాలైతే తిరుపతిలో తీసుకున్నామండి. మిగిలినవైతే మంగాపురంలో అయితే తీసుకున్నాము. తిరుపతిలో ఇత్తడి, రాగి వస్తువులు చాలా మోడల్స్ ఉంటాయి కదండీ! చాలా బావుంటాయి. రాగిదైతే ఇలా తాబేలు విగ్రహందైతే తీసుకున్నానండి. తర్వాత అమ్మవారి దగ్గరైతే గాజులైతే తీసుకున్నానండి. ఇంటికి వెళ్ళిన తర్వాత పొంగలు పెట్టి ప్రసాదం ఇస్తా ఉంటాం కదండీ! వాటితో పాటు ఇవ్వడానికి ఉంటుందని ఇవైతే తీసుకున్నాను. కొన్నైతే ఇచ్చేసాను. ఇవి 3 ఉన్నాయి. కలర్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇలా పూజ గాజులంటే నాకు చాలా ఇష్టం. అది గాక ఫస్ట్ టైమ్ ఎళ్ళాను కాబట్టి అక్కడ గుర్తుగా ఉంటుందని ఈ గాజులని ఇవైతే తీసుకున్నాను. తర్వాత మెయిన్ డోర్‌కి హ్యాంగ్ చేసుకోవడానికి ప్లాస్టిక్‌వి డెకరేషన్‌వి అమ్ముతారు కదండీ! అవైతే తీసుకున్నాము. ఎన్ని సార్లు వెళ్ళినా కానీ ఇవి తీసుకోవడానికి కుదరలేదు. కొన్ని చోట్ల అడిగితే ఒక సెట్ వచ్చేసి రూ. 1000 అలా చెప్తూ ఉండేవాళ్ళండి. 2, 3 చోట్ల అడిగి మర్చిపోయి అలానే వచ్చేసేవాళ్ళమండి. తీసుకునేవాళ్ళం కాదు. ఈసారైతే ఖచ్చితంగా తీసుకున్నాము. చాలా బావున్నాయండి. ఇందులో వేరే కలర్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా అమ్మవారి దగ్గరే తీసుకున్నాము. ఇవి డోర్‌కి హ్యాంగ్ చేసిన తర్వాత ఎలా ఉంటాయో చూడాలండి. బానే ఉంటాయి అనుకుంటున్నాము. ఇలా అయితే మా తిరుపతి ట్రిప్ అయితే కంప్లీట్ అయిందండి. అమ్మవారి దగ్గర కానీ, స్వామివారి దగ్గర కానీ దర్శనం చాలా బాగా జరిగిందండి. ఎప్పుడు వెళ్ళినా కానీ ఫ్యామిలీతో వెళ్తాము. ఫస్ట్ టైమ్ ఇద్దరమే వెళ్ళాము. ఈసారి ఖచ్చితంగా ఫ్యామిలీతోనే వెళ్తామండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. సంక్రాంతికి ఇంటికైతే వెళ్తున్నాము. విలేజ్ వ్లాగ్స్ అయితే వస్తాయి. మరొక మంచి యూజ్‌ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.